Guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 63 లో host Gujarat Titans will take on Kolkata Knight Riders, the table toppers. కోల్కతా నైట్ రైడర్స్ మాత్రమే ఇప్పటివరకు క్వాలిఫై అయ్యారు ప్లేఆఫ్స్కి. ఇంకా జస్ట్ 1 వీక్ టోర్నమెంట్ మిగిలింది. లీగ్ స్టేజ్ 1 వీక్ మాత్రమే మిగిలింది ఐపీఎల్లో. కానీ ఇప్పటివరకు ఒక టీమే క్వాలిఫై అయింది, 2 టీమ్స్ మాత్రమే ఎలిమినేట్ అయింది. సో మిగతా 7 టీమ్స్ మధ్య ఆ రిమైనింగ్ 3 ప్లేసెస్ కోసం హాట్ కాంపిటీషన్ ఉంది. దాంట్లో కొన్ని టీమ్స్ కాస్త ముందున్నాయి, లైక్ ఎస్ఆర్హెచ్. కొన్ని టీమ్స్ చాలా గట్టి పోటీ ఇస్తున్నాయి, లైక్ సిఎస్కే, ఆర్సీబీ ఇలాంటివన్నీ. గుజరాత్ టైటన్స్కి స్లిమ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు గెలిచినా కూడా దే విల్ ఎండ్ అప్ విత్ జస్ట్ 14 పాయింట్స్. ఆల్రెడీ 4 టీమ్స్కి 14+ పాయింట్స్ ఉన్నాయి. అండ్ గుజరాత్ టైటన్స్ హ్యాస్ ది వర్స్ట్ నెట్ రన్ రేట్ ఇన్ ఆల్ 10 టీమ్స్ పుట్ టుగెదర్. అన్ని టీమ్స్ కంటే వర్స్ట్ నెట్ రన్ రేట్ ఎవరికి ఉందంటే చాలా హ్యూజ్ డిఫీట్స్, హెవీ డిఫీట్స్ వీళ్ళు చవి చూశారు. అందుకని వాళ్ళకి చాలా బ్యాడ్ నెట్ రన్ రేట్ ఉంది, -1 పాయింట్ సంథింగ్ ఉంది. అందుకని వాళ్ళు 14 పాయింట్స్ తెచ్చుకున్నా సరే క్వాలిఫై కావడం కష్టం 14 పాయింట్స్తో. సో వాళ్ళకి ఏం పెద్దగా హోప్ ఏం మిగలలేదు. మరి ఇలాంటి టైంలో డేంజర్ కదా, టేబుల్ టాపర్ను కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాంటిది జరుగుతుంది. అందులో మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్లో జరుగుతుంది. అహ్మదాబాద్లో ఇప్పటివరకు వాళ్ళు 6 మ్యాచ్లు ఆడితే 3 గెలిచారు, 3 ఓడిపోయారు. బట్ జనరల్లీ దట్ ఈస్ ఎ గుడ్ గ్రౌండ్, గుడ్ థింగ్ ఫర్ దెమ్. అక్కడే ఒక టైటిల్ కూడా గెలిచారు ఫస్ట్ సీజన్లో. అండ్ అక్కడ వాళ్ళ క్యాప్టెన్కి 4 సెంచరీస్ ఉన్నాయి ఈ ఫార్మాట్లో, శుభన్ గిల్కి. అండ్ సాయి సుదర్శన్ కూడా అక్కడ చాలా మంచి రికార్డు ఉంది. అక్కడ 3-4 హాఫ్ సెంచరీలో 1 సెంచరీ కూడా సాయి సుదర్శన్. వాళ్ళిద్దరు బాగా ఆడుతున్నారు, వాళ్ళిద్దరికి అక్కడ మంచి రికార్డు ఉంది. కాబట్టి ఇక్కడ ఏమన్నా వాళ్ళు కేకేఆర్ని అప్సెట్ చేయగలుగుతారా? కేకేఆర్ మాత్రం లుకింగ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. బ్యాటింగ్లో, బౌలింగ్లో, అన్నింటిలో కూడా వాళ్ళు చాలా తిరుగులేని జట్టుగా మనకి కనిపిస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఈ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళ ప్లేఆఫ్స్లో వాళ్ళకి టాప్ 2 ఫినిష్ కూడా ఎన్షూర్ చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి దానికోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. అండ్ దే హ్యావ్ ఫాండ్ మెమరీస్ ఆఫ్ దిస్ గ్రౌండ్. ఈ గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ ఆడినప్పుడు లాస్ట్ ఓవర్లో రింకు సింగ్ 5 సిక్స్లు కొట్టాడు యష్ దయాల్ బౌలింగ్లో. వరుసగా 5 సిక్స్లు కొట్టి టీంని గెలిపించాడు కదా, అది వాళ్ళకి గుర్తుంటుంది. ఆ ట్రెమెండస్ లాస్ట్ ఓవర్ ఫినిష్ అది. దాంట్లో రింకు సింగ్ తన ఫినిషింగ్ ఎబిలిటీస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. సో ఆ రికార్డ్ వాళ్ళకి గుర్తుంటుంది. యష్ దయాల్ నౌ విత్ ఆర్సీబీ దాని నుంచి రికవర్ అయ్యి బాగా పర్ఫామ్ చేస్తాడు. కానీ రింకు సింగ్ మాత్రం లాస్ట్ ఇయర్ హీరోయిక్స్ని ఈవెన్ ఒక 20% కూడా ఈసారి రెప్లికేట్ చేయలేకపోయాడు. బట్ స్టిల్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, క్యాపబుల్ ఆఫ్ సమ్ బిగ్ హిట్స్ ఇన్ ద ఎండ్. కానీ లాస్ట్ ఇయర్లో పెద్ద స్కోర్లు అవి రావట్లేదు. ఈ టీంలో అతనికి అవసరం కూడా రావట్లేదు. ఎందుకంటే అతను వచ్చేసరికి ఆల్మోస్ట్ టీం గెలిచే పరిస్థితిలో ఉండడం అనేది చూసాం మనం. సో రింకు సింగ్ మళ్ళీ ఇక్కడ ఏమైనా లాస్ట్ ఇయర్ హీరోయిక్స్ రిపీట్ చేస్తాడా, అతను కాస్త ముందుకు పంపిస్తారా అనేది మనం చూడాలి. ఇక్కడ టీంలో మార్పులు ఏమైనా ఉంటాయా? కేకేఆర్లో ఎలాంటి మార్పులు అయితే కనబట్టలేదు. మరి ఫిల్ సాల్ట్ వాళ్ళకి ఇంకా 2 మ్యాచ్లకే అవైలబుల్ ఉంటాడు. ఆ తర్వాత హీ విల్ ఫ్లై బ్యాక్ టు ఇంగ్లాండ్. ఎందుకంటే ప్లేఆఫ్స్ టైం కల్లా ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరినీ వాళ్ళు వెనక్కి పిలిచేస్తున్నారు. సో ఫిల్ సాల్ట్ లేకపోతే రెహమానుల్లా గుర్బాజ్ని ఆడించుకోవాలి వాళ్ళు ఓపెనర్గా. మరి అతను ఇప్పటి నుంచే ట్రై చేస్తారు, ఆల్రెడీ వాళ్ళు క్వాలిఫై అయిపోయారు కదా. ఆ టాక్ ఒకటి నడుస్తుంది, చూడాలి. మరి ఫిల్ సాల్ట్ని పక్కన పెడతారని నేను అనుకోను. బట్ గుర్బాజ్ని అయితే వాళ్ళు ట్రై చేయాలి, అతనికి కొంత గేమ్ టైం ఇవ్వాలి. బికాస్ హీఈస్ ద లైక్లీ క్యాండిడేట్. వాళ్ళకి అంతకంటే పెద్ద ఛాయిసెస్ కూడా లేవు టు రీప్లేస్ హిమ్ యాజ్ ఎ వికెట్ కీపర్. సో వికెట్ కీపర్ కావాలి కాబట్టి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా గుర్బాజ్ని ఇప్పటి నుంచే రెడీ చేయాలంటే ఒక 2 మ్యాచ్లు ఆడించాలి. బికాస్ ప్లేఆఫ్స్లో సాల్ట్ని వాళ్ళు చాలా మిస్ అవుతారు. సో ఆ ఒక్క మార్పు కనుక ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళు వీళ్ళు కాదు, అవతల టీం. సో అదొక్క మార్పు వీళ్ళంటే అవతల టీం అయితే 23 మార్పులు చేశారు. ఇప్పటికి ఉన్నది 25 ప్లేయర్స్ ఉంటారు. సో ఒక 20 రీప్లేస్మెంట్స్ అన్ని కలిపినా సరే 23 మంది ప్లేయర్స్ ట్రై చేశారు. లాస్ట్ మ్యాచ్లో కార్తిక్ త్యాగిని కూడా ఫస్ట్ టైం తమ ఫ్రాంచైజ్ తరఫున డెబ్యూ చేయించారు. సో వాళ్ళు ఎన్ని కాంబినేషన్లు మార్చిన గుజరాత్ టైటన్స్కి ఆ కాంబినేషన్ కుదురుకోవట్లేదు, ఏ మాత్రం కుదురుకోవట్లేదు.
ఎంత ట్రై చేసినా కూడా ఆ విన్నింగ్ ఫార్ములా రావట్లేదు. అది హార్దిక్ పాండ్యా మిస్ అవ్వడం వల్లనే కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే అదొక్కటే కాదు కారణం. మెయిన్ థింగ్ ఏంటంటే షమీ లేకపోవడం. లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ విన్నర్ షమీ లేకపోవడం. తర్వాత రషీద్ ఖాన్ మిడ్లింగ్ ఫామ్. రషీద్ ఖాన్ ఈజ్ నాట్ ద సేమ్ రషీద్ అనుకోవాలి. వికెట్ టేకింగ్ ఒకటే కాదు, ఇప్పుడు వికెట్ టేకింగ్ తక్కువైనా కూడా టైట్ ఓవర్స్ వేయడం, ఆ టైట్ బౌలింగ్ అనేది అతని నుంచి రావట్లేదు. బౌండరీలు ఎక్కువ ఇస్తున్నాడు. మేబీ సర్జరీ నుంచి వచ్చిన తర్వాత హీఈస్ నాట్ ఇన్ ద సేమ్ రిథమ్. సో వాళ్ళకి బౌలింగ్లో చాలా సమస్యలు కనిపించడం అనేది మనం చూసాం. మోహిత్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్ మళ్ళీ పికప్ అయ్యాడు, కానీ అంతకుముందు మ్యాచ్లో ఈవెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. సో బౌలింగ్లో మెయిన్గా ప్రాబ్లమ్స్. బ్యాటింగ్లో ఎవ్వరు క్లిక్ కాకపోవడం. వృద్ధిమాన్ సాహా ఫెయిల్యూర్తో లాస్ట్ మ్యాచ్లో మాథ్యూ వేడ్ తీసుకొచ్చారు. సో అలా వాళ్ళు మార్పులు చేసుకుంటూ వస్తున్నారు, కానీ అది అక్కడ ఎవరికి కలిసి రావట్లేదు. షారుఖ్ ఖాన్ 1-2 మ్యాచ్లు బాగానే ఆడాడు, పర్లేదు. బట్ ఓవరాల్గా దేర్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ ఆన్ ది డౌన్ కప్ త్రూ అవుట్ ది సీజన్. సో అవి మార్పులకు సంబంధించిన సంగతి. వరుణ్ చక్రవర్తి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వరుణ్ చక్రవర్తి స్టార్టింగ్లో చాలా ఆర్డినరీగా కనిపించాడు. అంటే బాగానే బౌలింగ్ వేస్తున్నాడు, కానీ వికెట్ పెద్దగా రాకపోవడం, కొన్ని రన్స్ వెళ్ళడం అది చూసాం. ఫస్ట్ 8 మ్యాచెస్లో ఈ సీజన్లో అతను ఎన్ని వికెట్లు తీశాడు? 8 వికెట్లు మాత్రమే తీశాడు. కానీ ఆ తర్వాతి 4 మ్యాచ్ల్లో 10 వికెట్స్ తీశాడు. లాస్ట్ 4 మ్యాచెస్ అంటే హీ స్పీకింగ్ ఎట్ ద రైట్ టైం. సరైన టైంలో అతను టాప్ ఫామ్ అందుకున్నాడు. ఇప్పుడు సమ్టైమ్స్ ఈజ్ లుకింగ్ అన్ప్లేయబుల్. ముఖ్యంగా అతను లెగ్ బ్రేక్స్, ఆఫ్ బ్రేక్స్ అన్నీ మిక్స్ చేస్తాడు. లెగ్ బ్రేక్స్ ఆర్ కాజింగ్ లాట్ ఆఫ్ కన్సర్న్. సో అతను ఆ పేస్ వేరీ చేస్తాడు, క్విక్గా వేస్తాడు బౌలింగ్, పేస్ వేరీ చేస్తాడు, అండ్ ఈస్ బికమింగ్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ఫేస్. సో వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం బౌలింగ్ విషయంలో వాళ్ళకు ఒక తురుపు మొక్కగా మారుతున్నాడు. అలాగే విత్ నారాయణ టైట్ బౌలింగ్ వేస్తాడు. 1-2 వికెట్లు తీసినా కూడా ఇద్దరి కాంబినేషన్, దే స్క్వీజ్ రన్స్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. వాళ్ళిద్దరు 8 ఓవర్స్ ఇన్ ద మిడిల్, అవి చాలా డేంజరస్గా మారుతుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసాం. లాస్ట్ మ్యాచ్లో మంచి స్టార్ట్ దొరికిన టీం కూడా ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఇన్ కాంబినేషన్ బౌలింగ్ స్టార్ట్ చేశారో అప్పుడు రన్స్ ఆగిపోయినాయి, వికెట్లు కూడా టపటప్ పడడం అనేది మనం చూసాం. సో అదే జరుగుతుంది. అది లాస్ట్ టైం ఇట్ వాస్ ముంబై ఇండియన్స్ యాక్చువల్లీ. సో వరుణ్ చక్రవర్తి వాళ్ళకి ఆ బౌలింగ్లో, అలాగే హర్షిత్ రాణా కూడా చాలా ఆర్డినరీ గేమ్స్ 16 వికెట్లు తీసాడు అతను. అండ్ డ్రే రస్ నోన్ మోర్ ఫర్ హిస్ బ్యాటింగ్. ఈ సీజన్లో ఫుల్గా ఫిట్గా ఉన్నాడు, బౌలింగ్ బ్రహ్మాండంగా వేస్తున్నాడు. కొన్నిసార్లు రన్స్ ఇచ్చినా కూడా వికెట్స్ తీస్తాడు, కీ వికెట్స్ తీస్తాడు. అతను ఏంటంటే ఈ థింగ్స్ లైక్ ఏ బ్యాట్స్మెన్. బౌలింగ్ చేసేటప్పుడు బ్యాట్స్మెన్ ఎలాంటి షాట్కి ప్రిపేర్ అవుతాడు అనేది అతనికి ముందుగానే ఒక ఇన్స్టింక్టివ్గా తెలుస్తుంది. దాన్ని బట్టి బౌలింగ్ వేస్తాడు, స్లోయర్ వన్స్ బాగా వేస్తాడు. సో ఇంటెలిజెంట్ బౌలింగ్ వేస్తాడు. ఆ ఇంటెలిజెంట్ బౌలింగ్తో ఈస్ గెటింగ్ కీ వికెట్స్. లాస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్, టిమ్ డేవిడ్ వికెట్ తీసాడు. సో ఇంపార్టెంట్ వికెట్స్ తీస్తున్నాడు. అండ్ నారాయణ గురించి చెప్పేదే ఉంది. సో వీళ్ళందరూ కలిసి, ఈవెన్ వైభవ్ అరోరా ఇస్ డూయింగ్ వెల్. వాళ్ళ బౌలింగ్ యూనిట్, స్టార్క్ కూడా హ్యాస్ కమ్ బ్యాక్ టు సమ్వాట్ గుడ్ ఫామ్. సో అతని ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికి కూడా యూస్ఫుల్గానే ఉంటుంది. సో వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా బాగుంది. బ్యాటింగ్లో ఇంకా ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేయడం అనేది మనం చూసాం. నితీష్ రాణా కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా గ్యాప్ తర్వాత, ఇంజరీ బ్రేక్ తర్వాత వచ్చిన తర్వాత అతను కూడా పర్లేదు, ఒక 13 అంత చేశాడు. మరీ క్విక్గా చేయకపోయినా ఆ కమ్బ్యాక్ ఇన్నింగ్స్ అతని నుంచి కూడా మనం చూసాం. సో ద టీమ్ చాలా వెల్ సెట్గా మనకు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రమణ్ దీప్ సింగ్ని మనం పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ ఈ సంబడీ ఈజ్ హ్యావింగ్ ఏ స్ట్రైక్ రేట్ ఆఫ్ 180. చివరిలో వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు, మంచి క్యాచ్లు పడుతున్నాడు. సో అవసరమైతే బౌలింగ్ కూడా వేయగలడు. ఎక్కువ బౌలింగ్ వేయించాల్సిన అవసరం రాలేదు టీంకి. సో రమణ్ దీప్ సింగ్ లాస్ట్ టైం ముంబైకి వాటికి ఆడినప్పుడు పెద్దగా అనిపించలేదు, కానీ ఇప్పుడు నౌ వీఆర్ సీయింగ్ అ డిఫరెంట్ రమణ్ దీప్ సింగ్. సో ఈ టీంలో ఆ టీం అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మొన్న ఎవరో ఎక్కడో చదివాను నేను, ఏదో ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు, టైట్ మ్యాచ్ ఓడిపోయారు. ఐ థింక్ మేబీ అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు 262 చేంజ్ డౌన్ చేశారు వీళ్ళ మీద. ఆ రోజు సంబడి ఇన్ ద టీమ్ సేయింగ్ ఎవరు నైట్ డిన్నర్ కూడా చేయలేదంట. అంటే వాళ్ళకి అంత బాగా అనిపించింది. అంటే వాళ్ళు చాలా మోటివేటెడ్గా ఉన్నారు. అండ్ ఆ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. దానికి గౌతమ్ గంభీర్ కారణమా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కారణమా, ఏదో మొత్తం మీద డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ చాలా చాలా బాగుంది. అండ్ దే ఆర్ లుకింగ్ లైక్ ఏ ఛాంపియన్ సైడ్. సో ఈ టీంని బీట్ చేయడం గుజరాత్ టైటన్స్కి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో కూడా అంత ఈజీ కాబోదు.
ఇక్కడ స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది, ప్లస్ గ్రౌండ్ సైజ్ పెద్దది. సో వీళ్ళకున్న స్పిన్ బలం. ఈవెన్ జీటీ కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు, ముగ్గురు ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్తో ఆడతారు వాళ్ళు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ అండ్ వీళ్ళైతే సాయి కిషోర్, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకు కూడా స్పిన్ బౌలింగ్లో ఆ స్ట్రెంగ్త్ ఉన్నది. చూడాలి రెండు టీమ్స్ మధ్య స్పిన్ సమరంలో ఎవరు గెలుస్తారని చూడాలి. డెఫినెట్లీ కేకేఆర్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. అండ్ గుజరాత్ మనం అనుకున్నట్టుగా నథింగ్ టు లూజ్ సిచ్యుయేషన్, ఎందుకంటే వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా చాలా మరుగున పడిపోయినాయి, అసలు లేనట్టే చెప్పుకోవాలి. అలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళు చాలా ఫ్రీగా ఆడతారేమో. బట్ కేకేఆర్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్. ఈ టీంలో ఫ్యాంటసీ 11 చూద్దాం. ఈ మ్యాచ్ సంబంధించిన ఫ్యాంటసీ 11 ఒకే కీపర్ ఉంటాడు నా ఫ్యాంటసీ 11లో, ఫిల్ సాల్ట్. బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్. ఆల్రౌండర్స్ సునీల్ నారాయణ్, ఆండ్రే రసల్ అండ్ షారుఖ్ ఖాన్. బౌలర్స్ వరుణ్ చక్రవర్తి అండ్ హర్షిత్ రాణా. ఈ టీం కెప్టెన్గా ఫిల్ సాల్ట్, వైస్ కెప్టెన్ వరుణ్ చక్రవర్తి. ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను నేను, పిన్డ్ కామెంట్స్లో టాప్లో ఉంటుంది. ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నేను ఇచ్చిన ఫ్యాంటసీ 11లో అప్డేటెడ్ 11 కోసం ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. సో కేకేఆర్ మరొక 2 పాయింట్స్తో 20కి చేరుకుంటారా, లేకపోతే గుజరాత్ టైటన్స్ వాళ్ళని అప్సెట్ చేస్తుందా అనేది లెట్ us wait and see in the evening.